Hi, hello, welcome back to our channel BTech Wala. In the last section, we will discuss about process state. So, in this section, we will discuss about process control block. First, what is meant by process control block? సో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటే ఏం లేదు, ఏదైతే ఒక ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసే ఒక బ్లాక్ని మనం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ ప్రొఫైల్ క్రియేట్ చేయడానికి మనం ఒక స్టూడెంట్ ఐడెంటిటీ కార్డులో స్టూడెంట్ ప్రొఫైల్ అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. అదేవిధంగా ప్రాసెస్ ఒక మొత్తం ఇన్ఫర్మేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రాసెస్ నెంబర్ ఎంత, ప్రాసెస్ అడ్రస్ ఏంటిది, ఆ ప్రాసెస్ అనేది ఏ స్టేట్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనే ఒక బ్లాక్లో స్టోర్ అవుతుంది. సో ఆ బ్లాక్ ద్వారా మనం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ద్వారా ప్రాసెస్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్కి ఇంకో నేమ్ వచ్చేసి టాస్క్ కంట్రోల్ బ్లాక్. దీన్ని మనం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అని పిలవచ్చు, అదేవిధంగా టాస్క్ కంట్రోల్ బ్లాక్ అని కూడా పిలవచ్చు. మరి ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి బ్లాక్స్ ఉన్నాయి, ప్రాసెస్ గురించి ఏమేమి ఇన్ఫర్మేషన్ మనకు చెప్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్, ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ సింపుల్గా మనం పీసీబీ అంటాం. సో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్లో ఫస్ట్ ఏముంటుంది, ప్రాసెస్ స్టేట్. సో ఆ ప్రాసెస్ అనేది ఏ స్టేట్లో ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ప్రాసెస్ స్టేట్ అండ్ డయాగ్రామ్. సో ప్రాసెస్ న్యూ స్టేట్లో ఉందా, రెడీ స్టేట్లో ఉందా, రన్నింగ్లో ఉందా, లేకుంటే వెయిటింగ్లో ఉందా, లేకుంటే టర్మినేషన్లో ఉందా. సో ఇందులో ఏదో ఒక స్టేట్లో ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆ ప్రాసెస్ అనేది ఏ స్టేట్లో ఉంటుందో అని మనకి ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. సో నెక్స్ట్ we will discuss ప్రోగ్రామ్ కౌంటర్. సో ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏమి, ఇక్కడ సింపుల్గా ఇచ్చాడు, ద కౌంటర్ ఇండికేట్స్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఫర్ దిస్ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్లో ఉన్న నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దాని అడ్రస్ అనేది ప్రోగ్రామ్ కౌంటర్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఏంటిది, సిపియు రిజిస్టర్స్. సో ఈ ప్రాసెస్ స్టేట్ అనేది ఈ పీసీబీలో ఒక బ్లాక్, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కౌంటర్ అనేది కూడా పీసీబీలో ఒక బ్లాక్. సో అలా పీసీబీలో కొన్ని బ్లాక్స్ ఉంటే ఆ కొన్ని బ్లాక్స్లో ఈ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఒక్కొక్క బ్లాక్లో స్టోర్ అవుతుంది. ఈ మళ్ళీ ఏవైతే ఇవన్నీ ఉన్నాయో మనం ఆ ప్రాసెస్ గురించి మెయిన్గా మనకు ఇన్ఫర్మేషన్ దాని గురించి మనకు తెలియడానికి ఇవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ ఏంటి, సిపియు రిజిస్టర్స్. సో ఆ ప్రాసెస్ అని ఏవే రిజిస్టర్స్ పడతాయి, ఫర్ ఎగ్జాంపుల్ అక్యూములేటర్స్ కానీ, ఇండెక్స్ రిజిస్టర్స్ కానీ, స్టాక్ పాయింటర్స్, అలాగే జనరల్ పర్పస్ రిజిస్టర్స్. సో అవి ప్రాసెస్ అనేది ఏ రిజిస్టర్ వాడుకుంటుందో దాని ఒక ఇన్ఫర్మేషన్ అంతా ఈ సిపియు రిజిస్టర్లో ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటి, సిపియు షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్. సో ఆ ప్రాసెస్ యొక్క ప్రియారిటీ, మెయిన్గా షెడ్యూలింగ్ అంటే ఏంటిది, వీ హ్యావ్ 4 షెడ్యూలింగ్ ఆల్గరిథమ్స్. సో షెడ్యూలింగ్ అంటే ఏ ప్రాసెస్ ముందు ఎగ్జిక్యూట్ కావాలి, ఏ ప్రాసెస్ తర్వాత ఎగ్జిక్యూట్ కావాలని ఒక ప్రియారిటీ ఆర్డర్లో సిపియు అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో అదేవిధంగా ఈ ప్రాసెస్ ఒక ప్రియారిటీ ఎంత, ఇది హై ప్రిఫరెన్స్ ప్రాసెసా లేకపోతే లో ప్రిఫరెన్స్ ప్రాసెస్, దాని యొక్క ప్రియారిటీ ఎంత, లేకపోతే దాని యొక్క షెడ్యూలింగ్ క్యూ ఏంటిది అనే ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ సిపియు షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్ బ్లాక్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది, మెమొరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్. మరి ఈ మెమొరీ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్లో మనం ఏం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అంటే ఆ ప్రాసెస్ ఒక పేజ్ మనం ఫస్ట్ పేజింగ్ అంటే మనకు తెలిసి ఉండాలి. సో పేజింగ్ అంటే ఏంటిది, సెకండరీ మెమొరీ నుంచి మెయిన్ మెమొరీకి ఎప్పుడైతే ప్రాసెస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో అది పేజెస్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఆ పేజెస్ ఇన్ఫర్మేషన్ అంతా మనం పేజ్ టేబుల్లో స్టోర్ చేసుకుంటాం. సో ఈ మెమొరీ మేనేజ్ ఇన్ఫర్మేషన్లో పేజ్ టేబుల్స్ కానీ, సిగ్మెంట్ టేబుల్స్ కానీ అందులో స్టోర్ ఉంటుంది. దీనివల్ల మనకు ఆ ప్రాసెస్ ఎన్ని పేజెస్గా డివైడ్ అయింది, ఈచ్ పేజ్లో ఏ ఇన్స్ట్రక్షన్ ఉంది అనే ఇన్ఫర్మేషన్ని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్లాక్ ఏంటి, అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్. సో అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, మనం పైన చూసిన బ్లాక్స్ అన్నిటికీ ఒక ట్రాక్ చేస్తుంది. అంటే దాని మీన్ బై ఏంటిదంటే, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది. సో ప్రాసెస్ డేట్ గురించి కానీ, అది ఎగ్జిక్యూషన్ టైం గురించి కానీ, దాని యొక్క నెంబర్ గురించి కానీ, అదేవిధంగా అది ఏం వర్క్ చేస్తుంది అంత ఇన్ఫర్మేషన్ అకౌంటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది ఫైనల్గా ఏం చేస్తుందంటే ఈ అన్ని బ్లాక్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఒక స్టాటిస్టికల్ రూపంలో మనకు చూపిస్తుంది. సో దిస్ వెరీ ఇంపార్టెంట్ టు ఆల్ ఆఫ్ అస్. నెక్స్ట్ వన్ ఏంటిది, ఇన్పుట్ అవుట్పుట్ స్టేటస్ ఇన్ఫర్మేషన్. సో ఇందులో ప్రాసెస్ అనేది ఏ ఇన్పుట్ డివైజెస్ని ఉపయోగించుకుంది, ఏ ఇన్పుట్ అవుట్పుట్ ప్రాసెస్ని ఉపయోగించుకుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా ఈ యొక్క బ్లాక్లో ఉంటుంది. సో ఇందులో మెయిన్గా ఏముంటుంది, ద ఇన్ఫర్మేషన్ ఇంక్లూడ్స్ ద లిస్ట్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ అలొకేటెడ్ టు ద ప్రాసెస్, ఏ లిస్ట్ ఆఫ్ ఓపెన్ ఫైల్స్ అండ్ సో ఆన్. సో మనం చెప్పుకున్నట్లే ఏ డివైజెస్ అలొకేట్ అయి ఉన్నాయో, సో ఏ ఫైల్స్ ఓపెన్ చేసి ఉన్నామో, సో అంత ఇన్ఫర్మేషన్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ స్టేటస్ ఇన్ఫర్మేషన్లో స్టోర్ అవుతుంది. సో మొత్తానికి ఇది ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటే. సో మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటే జస్ట్ ప్రాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసేది ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో మరి అందులో ఏముందంటే ప్రాసెస్ స్టేట్ ఉంటుంది, ప్రాసెస్ నెంబర్ ఉంటుంది, ప్రోగ్రామ్ కౌంటర్ ఉంటుంది, రిజిస్టర్స్, అండ్ అదేవిధంగా
షెడ్యూలింగ్ ఇన్ఫర్మేషన్, మెమరీ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేటస్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ మనకు పీసీబీలో స్టోర్ అవుతాయి. సో ఇది ఈ పీసీబీ యొక్క కాన్సెప్ట్. సో ఇఫ్ యూ అండర్స్టాండ్, ప్లీజ్ లైక్, share and subscribe our channel. Thank you.